శ్రీమద్ రామాయణము బాలకాండ 24వ సర్గ. మరునాడు ఉదయమే రామలక్ష్మణులు విశ్వామిత్రుడు ప్రాతకాలములో చేయవలసిన సంధ్యావందనాది కార్యక్రమములు ముగించుకొని ప్రయాణము సాగించారు. గంగానదీ తీరమునకు వచ్చారు. అక్కడ ఉన్న మునులు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు నదిని దాటడానికి ఒక నావను తీసుకుని వచ్చారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఆ నావను ఎక్కి గంగానదిని దాటుతుండగా నది మధ్యలో నీరు బద్దలగుతున్నట్లుగా పెద్దగా శబ్దం వచ్చింది. మహర్షి, ఆ శబ్దం ఏమిటి అని రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని అడిగారు. దాని గురించి విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. ఓ రామ, పూర్వము బ్రహ్మదేవుడు తన సంకల్ప మాత్రం చేత హిమాచలము మీద ఒక సరస్సును నిర్మించాడు. దానికి మానస సరోవరము అని పేరు. ఆ సరస్సులో నుండి ఒక నది పుట్టింది. దాని పేరు సరయూ నది. ఆ సరయూ నది అయోధ్య మీదుగా ప్రవహిస్తూ ఉన్నది. ఆ సరయూ నది మానస సరోవరం నుండి పుట్టుటచే పవిత్రమైనది. ఆ సరయూ నది ఈ ప్రదేశంలో గంగానదిలో కలియుచున్నది. ఈ రెండు నదులు సంగమం వలనే ఈ ధ్వని పుట్టింది అని చెప్పాడు విశ్వామిత్రుడు. రామలక్ష్మణులు ఆ నదులకు భక్తితో నమస్కరించారు. తరువాత వారు గంగానది ఆవల ఒడ్డుకు చేరుకున్నారు. త్వరగా ప్రయాణం చేస్తున్నారు. మార్గమధ్యంలో వారికి ఒక మానవ సంచారం లేని నిర్జనమైన అడవి కనబడింది. ఆ అడవి చాలా భయంకరంగా లోపలకు పోవడానికి వీలు లేకుండా ఉంది. ఆ అడవిలో అనేక క్రూర జంతువులు సంచరిస్తున్నట్టు వాటి అరుపులు వినిపిస్తున్నాయి. ఆ వనం గురించి చెప్పమని రామలక్ష్మణులు అడిగారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. ఓ రామలక్ష్మణులారా, పూర్వం ఈ ప్రదేశంలో 2 రాజ్యములు ఉండేవి. ఇంద్రుడు వృత్తాసురుని సంహరించాడు. దాని వలన ఇంద్రునికి బ్రహ్మహత్యా పాతకము చుట్టుకుంది. ఆ పాతకము వలన ఇంద్రునికి ఆకలి వేయసాగింది. అప్పుడు దేవతలు, ఋషులు దేవేంద్రునికి మంత్రించిన నీటిలో స్నానం చేయించారు. దేవేంద్రుడు తనకు అంటుకున్న ఆకలిని, బ్రహ్మహత్య వలన కలిగిన మాయలను ఈ ప్రదేశంలో వదిలిపెట్టాడు. అప్పుడు ఇంద్రుడు శుచి అయినాడు. ఇంద్రుడు ఈ 2 దేశములు మలదము, కరుషము అనే పేర్లతో పిలువబడతాయి అని వరం ఇచ్చాడు. అప్పటి నుండి ఈ 2 దేశములు ధనధాన్యములతో కలకల్లాడుతున్నాయి. కొంతకాలం తర్వాత ఒక యక్షిని ఇక్కడకు వచ్చింది. ఆ యక్షిని మహాబలశాలి. ఆ యక్షిని సుంద అనే రాక్షసుని భార్య. ఆమె కుమారుడే మారీచుడు అనే రాక్షసుడు. ఆ మారీచుడు గొప్ప బలవంతుడు, మాయావి, ఎల్లప్పుడూ ప్రజలను బాధిస్తూ ఉండేవాడు. తాటక అనే రాక్షసి ఈ 2 దేశములను నాశనం చేసింది. ఇలా అరణ్యములుగా మార్చింది. ఆ అరణ్యములలో తన నివాసము ఏర్పరచుకుంది. అందుకే దీనిని తాటక వనము అని అంటారు. ఈ అరణ్యములోని ఎవరూ పోవడానికి సాహసించరు. ఇప్పుడు నువ్వు ఆ తాటక అనే రాక్షసిని సంహరించాలి. అది ఈ 2 రాజ్యములను సర్వనాశనం చేసింది. దానిని చంపితే గాని ఇక్కడి మానవులు సుఖంగా జీవించలేరు అని విశ్వామిత్రుడు రామునితో ఆ తాటక వృత్తాంతమునంతా వివరంగా చెప్పాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 24వ సర్గ సంపూర్ణం.